భారతదేశపు మొట్టమొదటి జీరో వేస్ట్ ఎయిర్పోర్టుగా ఏ విమానాశ్రయం మారింది? ఇండోర్ విమానాశ్రయం, మధ్యప్రదేశ్. ఉత్తరాఖండ్ ప్రభుత్వం తన మొదటి వైన్ టూరిజం కార్యక్రమాన్ని ఏ నగరంలో ప్రారంభించింది? కోటద్వార్. సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ ఫెయిర్ అనగా పండగ 2025కి ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏది? హర్యానా. 2025లో మహిళల కబడ్డీ ప్రపంచ కప్కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది? బీహార్. ఇటీవల ఏ అంతరిక్ష సంస్థ పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడికి అత్యంత దగ్గరగా వెళ్లేందుకు ప్రయత్నించింది? నాసా. జాతీయ వినియోగదారుల దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి? వర్చువల్ హియరింగ్లు మరియు వినియోగదారుల న్యాయానికి డిజిటల్ యాక్సెస్. ఓంకారేశ్వర ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? మధ్యప్రదేశ్. ఈ పవర్ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 25, 2024న మధ్యప్రదేశ్లోని ఖాండ్వాలో ఓంకారేశ్వర ఫ్లోటింగ్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ పవర్ ప్రాజెక్టు నర్మదా నదిపై ఉంటుంది. ఈ ప్రాజెక్టు కార్బన్ ఉద్గారాలను తగ్గించడము, అదేవిధంగా 2070 నాటికి 0 కార్బన్ ఉద్గారాలకు తగ్గించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్టు మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లోని జిల్లాలకు నీటిపారుదల సౌకర్యాన్ని అందిస్తుంది. గ్రీన్లాండ్ ఐలాండ్ ఏ దేశానికి చెందిన స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రావిన్సు? డెన్మార్క్. అయితే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం కాని ద్వీపమైనటువంటి గ్రీన్లాండ్ను కొనుగోలు చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాడు. ఇది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉత్తర అమెరికా మరియు యూరప్ ఖండాల మధ్య ఉంది. దీని చుట్టూ ఆర్కిటిక్ మహాసముద్రం, గ్రీన్లాండ్ సముద్రం, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, డేవిస్ జలసంధి మరియు బాఫిన్ బేలు ఉన్నాయి. అదేవిధంగా దీని యొక్క రాజధాని నౌక్. మాస్ వర్మం థెరపీని అందించినందుకు గిన్నీస్ వరల్డ్ రికార్డు నెలకొల్పిన సంస్థ ఏది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిద్ధా. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2024 ఏ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడింది? మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆర్కియా అంటే ఏమిటి? ఆదిమ సూక్ష్మజీవులు అనగా ప్రిమిటివ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇటీవల భోపాలలో జరిగిన సీనియర్ నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2024లో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? షాహు తుషార్ మానే. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల షార్ట్ నెక్ క్లామ్ విత్తనాలను ఏ సరస్సులోకి విడుదల చేసింది? అష్టముడి సరస్సు. ఇది కేరళలో ఉంటుంది. అధునాతన అమోల్డ్ టెక్నాలజీ కోసం కొత్త పరిశోధన కేంద్రాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఐఐటి మద్రాస్. అమోల్డ్ అనగా యాక్టివ్ మ్యాట్రిక్స్ ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్. ఐఐటి మద్రాసు ఇటీవల స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, గడియారాలు మరియు ఇతర వాటి కోసం నెక్స్ట్ జెన్ అమోల్డ్ డిస్ప్లేలను అభివృద్ధి చేయడానికి ఈ అమోల్డ్ రీసెర్చ్ సెంటర్ అని ప్రారంభించింది. ఇది మైటీ, డిఆర్డిఓ మరియు టాటా సన్స్ ద్వారా నిధులను సమకూర్చబడిన నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇటీవల గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కోసం భారతదేశం ఏడీబీ అనగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి ఎంత రుణం పొందింది? $500 మిలియన్. కోల్కతా విమానాశ్రయంలో దీనిని మనం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం అని కూడా అంటాము. ఈ కోల్కతా విమానాశ్రయంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కేఫ్ ఇనిషియేటివ్ పేరు ఏమిటి? ఉడాన్ యాత్రి కేఫ్. ఈ విమానాశ్రయంలో ప్రయాణికులకు సరసమైన ఆహారం మరియు పానీయాలను అందించడానికి ఈ ఉడాన్ యాత్రి కేఫ్ను ప్రారంభించింది. ఇది పైలట్ ప్రాజెక్టుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్టార్ట్ అయింది. ఈశాన్య మండలి అనగా నార్త్ ఈస్ట్ కౌన్సిల్ 72వ సర్వసభ్య సమావేశం ఎక్కడ జరిగింది? త్రిపుర. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ నార్త్ ఈస్ట్ కౌన్సిల్లో 8 రాష్ట్రాలు ఉంటాయి. అవి అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మణిపూరు, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్,
సిక్కిం మరియు త్రిపుర. ఈ శ్రమ్ పోర్టల్ ప్రాథమికంగా ఏ వర్గం యొక్క కార్మికుల కోసం రూపొందించబడింది? అసంఘటిత కార్మికుల కోసం, అనగా అనార్గనైజ్డ్ సెక్టర్ లేబర్స్.